చిట్చాట్ ద్వారా కేటీఆర్కి బీఆర్ఎస్కి షాక్ ఇచ్చేటటువంటి కామెంట్స్ కొన్ని చేసుకొచ్చింది కవిత. కేటీఆర్ హరీష్ రావు చేతులు ఎత్తేశారు, జాగృతిలోకి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు రావడానికి రెడీ అవుతున్నారు, బీఆర్ఎస్ కీలక నేతలు నాతో సంప్రదింపుల్లో ఉన్నారని చెప్పుకొచ్చింది. ఎవరు కలిశారు అన్నది వాళ్ళ మాజీ ఎమ్మెల్యేల పేర్లను అయితే ఇప్పుడే బయట పెట్టనని చెప్పింది. అధికారంలో ఉన్నప్పటికీ బయటకు రాని కేటీఆర్ ఇప్పుడు పాదయాత్రలు చేస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించి తనను సస్పెండ్ చేసినందునే మొదటి బీఆర్ఎస్ని టార్గెట్ చేశారని, ఇష్యూని బట్టే తన వాదన తదుపరి వ్యూహం ఉంటుందని చెప్పుకొచ్చింది, క్లారిటీ ఇచ్చింది. అయితే ఇక్కడ సమస్యల్లో ఏంటంటే కేటీఆర్ బయటికి రాకపోతే ఇంకెవరు బయటకు వచ్చారు ఆ టైంలో? రెగ్యులర్గా ఐటీ షెడ్యూల్ ఇనాగరేషన్ల దగ్గర నుంచి ఫ్లైఓవర్ల దగ్గర నుంచి నిరంతరం సోషల్ మీడియాలో కూడా టచ్లో ఉంటూ ఎవరు ఏ పాయింట్ మాట్లాడినా బయటకు వచ్చినోడు కేటీఆరే కదా. ఎందుకు ఈ అబద్ధాలు చెప్పడం? తను ఎదగాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ అబద్ధాలు చెప్పడం ఎందుకు? ఆ రోజున కేసీఆర్ బయటికి రాలేదని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు, తప్పేం లేదు. కేసీఆర్ తన కొడుకుని ముందు ప్రొజెక్ట్ చేయాలనుకున్నాడు కాబట్టి కేటీఆర్ను వదిలాడు. కేటీఆర్ అయితే విపరీతంగా తిరిగాడు కదా, ఎలక్షన్లో కూడా ప్రచారం చేసింది కేటీఆరే కదా, లీడ్ తీసుకుంది కూడా కేటీఆరే కదా. మరి కేటీఆర్ అప్పుడు బయటికి రాలేదు, ఇప్పుడు బయటకు వచ్చాడు ఎలక్షన్లు అయిన తర్వాత అనేటటువంటిది ఆమె చెప్పింది రైటో రాంగో ప్రజలు చూస్తున్నారు. కాకపోతే అనవసరమైనటువంటి ఆమెకి అంత హైప్ ఉందా అంటే ఎవరు పట్టించుకోవట్లేదు, కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నట్టున్నారు.